ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అరుదైన రికార్డు సృష్టించారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే డేట్న ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా కాలచక్రం తిరిగిన 3 దశాబ్దాల తర్వాత కూడా ఆయనే నవ్యాంధ్రకు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మొదటి దఫాలోనే పాలనలో తనదైన ముద్ర వేయగా ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం వంటి బృహత్తర లక్ష్యాలను ముందు పెట్టుకుని దూసుకుపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతిపై చంద్రబాబు ముద్ర. సెప్టెంబర్ 1, 1995న సీఎంగా తొలిసారి బాధ్యతలు. ఓ పల్లెటూరు నుంచి నేషనల్ పాలిటిక్స్ ని శాసించే వరకు ఆయన ప్రస్థానం అద్భుతం. హైటెక్ సిటీ, జన్మభూమి, డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు ఆద్యుడు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో 4వ ముఖ్యమంత్రిగా పాలన. నేను సీఎం అయి 30 సంవత్సరాలైంది. 30 ఏళ్లు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమకాలీన రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలో ఓ కీలక మైలురాయిని చేరుకున్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా 30 సంవత్సరాలు పూర్తయింది. 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన ప్రస్తుతం 4వ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం విశేషం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారిగా ఎమ్మెల్యేగా మారిన చంద్రబాబు ఆ తర్వాత టీడీపీలో చేరారు. 1994 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత పార్టీలో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయుడు శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రజల వద్దకే పాలన, జన్మభూమి, శ్రమదానం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేశారు. ప్రత్యేకించి సాంకేతికతపై ఆయనకున్న ముందు చూపుతో హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు వేశారు. ఇది ఐటీ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలబెట్టింది. ఆయన హయాంలోనే ఏర్పాటైన డ్వాక్రా సంఘాలు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాయని చెప్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఆయన కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో, ఇద్దరు ప్రధానుల ఎంపికలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలోనూ చంద్రబాబు ముఖ్య భూమిక వహించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఆ సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి
రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయంతో 4వ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఆయన ప్రస్తుతం నవ్యాంధ్ర పునర్నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు.